ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని నా దేవుడు రక్షిస్తాడు, వారిని నా దేవుడు కాపాడుతాడు, వారి మొర ఆలకించి వారికి జవాబునిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులలో చూసుకున్నట్లయితే మనుషులు లాయర్లకు భయపడుతున్నారు, డాక్టర్స్కి భయపడుతున్నారు, పోలీస్ యూనిఫామ్ వేసుకున్నటువంటి వ్యక్తులకు భయపడుతున్నారు, ఈరోజు జడ్జిలకు భయపడుతున్నారు, మరి డాక్టర్స్కి భయపడుతున్నారే తప్ప ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సర్పంచ్లకు భయపడుతున్నారు. కానీ దేవాతి దేవుని భయం లేదండి. దేవుడు కరుణామయుడు కదా, జాలిమయుడు కదా, దయామయుడు కదా అని దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ నిర్లక్ష్యం చేయడం ద్వారా ఎవరికి నష్టం? నిన్నేదో దీవించాలి, నిన్నేదో ఆశీర్వదించాలి, నిన్నొక ఉన్నత శిఖరానికి చేర్చాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? భయము లేకుండా, భక్తి లేకుండా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఉండవచ్చు, కానీ ఆ వాగ్దానం మనం రిసీవ్ చేసుకోవాలంటే, ఆ వాగ్దానం మనం పొందుకోవాలి అంటే ఒకటే, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం రిసీవ్ చేసుకోవాలంటే దేవునికి మాత్రమే భయపడాలి. దేవునికి మాత్రమే భయపడి దేవుని మాట ఆలకించి భయభక్తులతో గనక ఉంటే తప్పక నా దేవుడు దీవిస్తాడు. చూడండి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను చూడండి. అనేక మంది బెదిరించారు, చంపేస్తామన్నారు, మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడేస్తామన్నారు. కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏమన్నారు తెలుసా? చావనైనా చస్తాం, కానీ నీ విగ్రహానికి మాత్రం నమస్కరించాం, చావనైనా చస్తాం అని చెప్పి దేవునికి భయపడ్డారు. వాళ్ళు మనుషులకు భయపడలేదు, మనుషులు పెట్టే శ్రమలకు భయపడలేదు, మనుషులు పెట్టే నిందలకు భయపడలేదు, సుటిపొట్టి మాటలకు భయపడలేదు, ఎదురవుతున్నటువంటి చావుని బట్టి భయపడలేదు, ఎదురవుతున్నటువంటి శ్రమను బట్టి భయపడలేదు. కానీ అగ్ని గుండంలో దూకడానికైనా సిద్ధపడ్డారు దేవుని మీద ఉన్నటువంటి భయముతో, భక్తితో. దేవుని మీద ఉన్నటువంటి భయముతో, భక్తితో ఆ మండుచున్నటువంటి అగ్నిగుండంలో దూకారు. ఎప్పుడైతే మండుచున్నటువంటి అగ్నిగుండంలో దూకారో అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారిని హగ్ చేసుకున్నాడు. వారిలో ఉన్న త్యాగాన్ని చూశాడు దేవుడు, వారిలో ఉన్న సమర్పణని చూశాడు దేవుడు, వారిలో ఉన్నటువంటి భయాన్ని, భక్తిని దేవుడు చూసి ఆకాశం నుంచి దిగొచ్చాడు. ఈరోజు నీ కొరకు కూడా దిగి రావాలి అంటే, నిన్ను కూడా ఈరోజు షడ్రక్, మెషక్, అబేద్నెగోల గురించి మాట్లాడుతున్నామంటే ఒక చరిత్ర. షడ్రక్, మెషక్, అబేద్నెగోల గురించి చెప్పుకుంటే ఈరోజు క్రైస్తవులకు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు తెలియనటువంటి వారు లేరు. దానికి కారణం ఏంటి? వాళ్ళు దేవునికి భయపడ్డారు, మనుషులకు భయపడలేదు. నీ జీవితంలో కూడా నువ్వు చరిత్ర సృష్టించాలంటే దేవునికి మాత్రమే భయపడాలి. ఎంతసేపటికి వాళ్ళంటే భయం, వీళ్ళంటే భయం, దయ్యం అంటే భయం, మాంత్రిక శక్తులంటే భయం, వాటి వల్ల నువ్వు భయపడితే నీ జీవితంలో గొప్ప కార్యం జరగదు. చూడండి, దానియేలుని చూడండి. దానియేలు జీవితంలో, దానియేలు నిన్ను సింహబోన్లో వేసేస్తాం, దానియేలుతో అన్నారు. దానియేలు మనుషులకు భయపడలేదు, సింహాలకు భయపడలేదు, దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, భయము, భక్తి కలిగి ఉన్నాడు. సింహాల బోనులోకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే సింహాల బోనులోకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడో దేవుని కృపను పొందుకున్నాడు. సింహాల బోన్లోకి అడుగు పెడుతుండగానే సింహాలు దానియేలును చూసి మోకరించాయి. ఈరోజు నీ ముందున్న సమస్య మోకరించాలంటే, నీ ముందున్న అప్పులు నీ ముందు మోకరించాలంటే, నీ ముందున్న అనారోగ్యం నీ ముందు మోకరించాలంటే, నీ ముందున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, నిందలు నీ పాదాల దగ్గర మోకరించాలంటే
నీ శత్రువుల ముందు నా దేవుడు భోజనాన్ని, బిర్యానీని సిద్ధపరచాలంటే నువ్వు దేవునికి భయపడవు. ఎప్పుడైతే దేవునికి భయపడతావో నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప సూచక్రియలు జరిగిస్తాడు. ఒకటే ప్రియ దేవుని జనాంగమా, దేవునికి మాత్రమే భయపడు. మనుషులకు భయపడకు, మనుషులకు లోబడకు, దేవునికి భయపడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు, సూచక్రియలు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దామా? ఈరోజు దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నేను ఇన్ని రోజులు మనుషులకు భయపడ్డాను, కానీ మీకు భయపడితే నా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తావు ప్రభు అని చెప్పి ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రభువా స్తోత్రం. ప్రభువా ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానముతో మాతో మాట్లాడారయ్యా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆశీర్వాదిస్తా ఉన్నావు. నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిని రక్షిస్తానన్నావు, కాపాడుతాన్నావు ప్రభువా. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా భయముతో, భక్తితో ఉండి ప్రభువా తండ్రి, మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలు కైవసం చేసుకునే బిడ్డలుగా ఈ బిడ్డల్ని లేపుమని ప్రార్థన చేస్తున్నాను. కృప కలుగును గాక నాయన. నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో ఈ వాగ్దానం చూస్తున్న వారందరి జీవితంలో నీ బలముతో నింపబడుదురుగాక. అయ్యా ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారు తండ్రి, బస్సు ప్రయాణాలు కానీ, ట్రైన్ ప్రయాణాలు కానీ ప్రభువా, అయ్యా ఫ్లైట్ ప్రయాణాలు చేస్తున్న వారి ప్రయాణాలు అంతట్లో తోడునీడుగా ఉండండి ప్రభువా. అయ్యా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ఎవరైతే గుప్పిళ్ళు విప్పుతున్నారో వారికి 1000 దంతలుగా 100 దంతలుగా ప్రతిఫలము కలుగును గాక. అయ్యా ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఎంతమంది జరుపుకుంటున్నారో వారందరూ కూడా ఆరోగ్యాలతో నింపబడాలి ప్రభువా. ఈ వాగ్దానం చూస్తున్న వారు ఎంతమంది ఐసీయూలో ఉన్నారో, ఎంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో వారందరికీ శీఘ్రముగా స్వస్థతలు కలుగును కాక. ఎవరైతే బలహీనతతో ప్రభు ఈ వాగ్దానం చూస్తే ప్రభువా, యేసు నామములో ప్రతి కాంప్లికేటెడ్ ఇష్యూస్, ప్రతి బలహీనతలు యేసు నామములో తొలగిపోయి వారికి స్వస్థత కలుగును గాక. బిడ్డల్ని బ్లెస్ చేయండి, కృపతో నింపండి నాయన. అద్భుతం జరిగిస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కృప కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అమలాపురం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరి గొప్ప శుభవార్త. ఈ నెల 22 అంటే ఏప్రిల్ 22వ తారీఖు ఉదయం మన అమలాపురంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. అనేక మంది కొరకు నేను భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాను కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. మరి మీ అందరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. మర్చిపోకండి, ఏప్రిల్ 22వ తారీఖు నాడు మన అంబేద్కర్ భవన్లో ఆరాధన జరగబోతుంది. నేను వస్తున్నాను, మీరు అందరు కూడా వచ్చేసి అందరం కలిసి దేవాతి దేవుడిని ఆరాధిద్దాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి ఏప్రిల్ 28వ తారీఖు నాడు మన వైజాగ్లో, మన విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. మరి ప్రతి ఒక్కరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాం కనుక ఈ వీడియో చూస్తున్న వారు విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలు ఏ ఒక్కరున్నా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ఏప్రిల్ 28 మరి విశాఖపట్నం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా గంభీరమైన ఆరాధన జరగబోతుంది. మీరు రండి, అనేకులను తెలియజేయండి, దైవ దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నర్సీపట్నం. గాడ్ బ్లెస్ యూ. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. సువార్త స్వస్థత మహాసభలు మన నర్సీపట్నంలో అద్భుతమైనటువంటి రీతిలో 3 దినములు మరి మే 5, 6, 7 తేదీలలో బ్యాంక్ కాలనీ, మరి డాక్టర్ రామచంద్రరావు గ్రౌండ్, సిఎంఆర్ డౌన్ గ్రౌండ్లో ఈ మీటింగ్ జరగబోతుంది. సో అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు 3 రాత్రులు పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మర్చిపోకండి, మే 5, 6, 7 తేదీలలో మంగళ, బుధ, గురువారాలలో శక్తివంతమైనటువంటి ఆరాధనలు జరగబోతున్నాయి. గర్భఫలం లేనటువంటి వారి కొరకు, నిరుద్యోగుల కొరకు, శాంతి సమాధానం లేనటువంటి వారి కొరకు మరి అద్భుతమైనటువంటి రీతిలో భారం కలిగి ప్రతిరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను కనుక ప్రియ దేవుని జనాంగమా, పరిగెత్తుకుంటూ రండి. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలారా,
పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. మర్చిపోకండి, నర్సీపట్నం మే 5, 6, 7 తేదీలలో. కనుక వివరాలకి కింద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.